15 months బ్యాక్ అన్న స్టోరీ నెరేట్ చేసిండు. వినడంతోనే చాలా కామెడీగా చాలా హిలేరియస్గా చెప్పిండు. అంటే అన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్న నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ యాక్షన్ ఆయనే చేసి చూపించాడు. నేను ఓకే వీఆర్ డూయింగ్ దిస్ మూవీ అని చెప్పేసిన నరేషన్ వినుడితోనే వాళ్ళందరికీ ఒక 3 నెలలు రిహార్సల్ చేయించి రుద్ది ఒక టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చింది బయటికి. మీరు అది చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారని అజంప్షన్. ఇంకా ఈ హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి చేశారు, వాళ్ళ ఎఫర్ట్ కనబడుతుంటుంది. చాలా సరదాగా ఉంటుంది సినిమా. ఇట్స్ ఎ బడీ కామెడీ. అందరు ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కలిసి చూడండి, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. యూ నో దాట్ ఆన్ September 3rd when it releases. And I would like to thank Sunil Naran garu for releasing this movie in Andhra, Telangana and Karnataka as of now. Inka rest of the India is trying to do that. Hopefully this movie works and it gives a long run for Sumant, Anantika and all the new budding actors, Narendra, Sohan, Mani and everyone. Anantika kuda ఇంకా ఈ ప్రొడక్షన్ డిజైనర్ మన కాస్ట్యూమ్ డిజైనర్ వీళ్ళు కూడా 4 సినిమాలు ఈ సినిమా తర్వాత వస్తాయని ఆశిస్తున్నాను. అండ్ మా డిఓపి గారు పవన్ గారు, హీ హాస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. చాలా రిమోట్ లొకేషన్స్లలో, కష్టమైన లొకేషన్స్లలో షూట్ చేశారు. రోహిణి కార్తె టైంలో చెన్నైలో సముద్రం పక్కన షూట్ చేశారు. ఆ షూట్ అయిపోయి వచ్చినాక అప్పుడు నేను స్పిరిట్లో బిజీ ఉండే, నేను పోలేదు. ఏమన్నా అన్నాడు, అవసరం లేదని నేను మేనేజ్ చేస్తా అన్నాడు. సో షూట్ అయిపోయి వచ్చినాక వేణు గారిని చూస్తే నేను గుర్తుపట్టలేదు. ఫస్ట్ ఎవరో వచ్చి రూమ్లోకి అని అనుకున్నా. ఆ ఫోటో ఈ ఫోటో పక్క పక్కన పెడితే అసలు మీరు గుర్తుపడతారు, అంత కాంప్లెక్షన్ డార్క్ అయిపోయింది. ఆ 10 ఏళ్ళ షూట్ చెన్నైలో చాలా కష్టపడి తీసారు ఈ సినిమా. నాకు ఏ రోజైతే ఫస్ట్ పేపర్ మీద ఏదైతే వేసి ఇచ్చిండో ఆ బడ్జెట్లో రెస్ట్రిక్ట్ కరెక్ట్గా చేసిండు. ఈ సినిమాకి ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టినాం. ఇంకెక్కడ కూడా ఏదో చిన్న సినిమా తీసిన అన్నట్టు ఫీల్ రాదు. అండ్ హోప్ఫుల్లీ ఇట్ వర్క్స్ బిగ్ టైమ్ విత్ బాక్స్ ఆఫీస్. నేను నమ్మిన కథ అందరూ నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.